హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను భోగి స్పెషల్ డే చూపిస్తాను అనమాట. సో భోగి రోజు నేను ఏం చేశాను, ఇంకా అసలు భోగి పళ్ళు పిల్లలకి పోస్తారు కదా, ఎందుకు పోస్తారు, ఎలా కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. భోగి పళ్ళు పోయడానికి ఏ ఏజ్లో స్టార్ట్ చేయాలి, ఇంకా ఏమేమి భోగి పళ్ళలో ఏమేమి కలపాలి అనేది కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి అందరికీ. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సంక్రాంతి వచ్చేసింది అంటే అందరికీ ఇంటి ముందల రంగురంగుల ముగ్గులు అవే ఉంటాయి కదా. ఫస్ట్ సంక్రాంతి అంటేనే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది రంగురంగుల ముగ్గులతోనే. సో భోగి రోజు మేము నైట్ వేసామన్నమాట. సో భోగి రోజు నైట్ 12 తర్వాత నేను స్టార్ట్ చేశాను అనమాట వేయడము ముగ్గులు అంతా. సో ఇంకా నైట్ 12 తర్వాత స్టార్ట్ చేస్తే 2:30 అలా అయ్యింది. ఇంకా చాలామంది అయితే ఇంకా ముందు రోజు ప్రిపరేషన్స్ అవన్నీ ఉంటాయి, ఏ ముగ్గు వేయాలి, ఏ కలర్స్ అని అన్నీ ముందే ఫిక్స్ అయి ఉంటారు కదా. సో నేనైతే అలా కాదు, జస్ట్ కొన్ని రిఫరెన్స్ కోసం అంటే లేటెస్ట్గా ఏమొచ్చాయి అనేది కొన్ని చూస్తాను. సో తర్వాత వేసేటప్పుడు ఇంకా పర్టికులర్గా అప్పుడు ఏది గుర్తొస్తే అన్నిట్లో అది మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఇస్తానన్నమాట. నార్మల్గా నైట్ అయితే ముగ్గులు వేసిన తర్వాత 2:30 అలా అయితే ఇంట్లోకి వచ్చి ఇంకా మా చిన్నోడు ఇంకా అప్పటికి పడుకోలేదన్నమాట. సో వాడిని పడుకోబెట్టి నేను పడుకునేసరికి 3:30 అలా అయ్యింది. సో ఇంకా అప్పుడు పడుకొని మార్నింగ్ అయితే కొంచెం లేటే లేసిన తర్వాత ఇంకా డైలీ నార్మల్గా చేసే వర్క్స్ అయితే చేసేసుకున్నాము. లంచ్కి వచ్చేసి ఇంకా బగారా రైస్ అండ్ పప్పు చేశాను అనమాట. అది కూడా హడావిడిలో చేశాను. సో నేను అనుకుంటా అన్నీ చూపించాలి, కొన్ని స్పెషల్ డేస్ అప్పుడు కొన్ని స్పెషల్ మూమెంట్స్, స్పెషల్ సిచ్యువేషన్స్ చూపించాలి, షూట్ చేయాలి అనుకుంటా, కానీ ఏదే జరగదనమాట. అంత హడావిడిగా అయిపోతుంది. సో ఏదనుకున్నా సరే, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను ఏదనుకున్నా దానికి ఆపోజిట్ అవుతుందని, అట్లే ఉంటుంది అనమాట. సో ఇంకా ఫాస్ట్గా చేసేసాను అది వంట అయితే. అండ్ బాగానే వచ్చిందంటే కొంచెం ఎక్కువనే చేశాను అనమాట. అంటే తక్కువ క్వాంటిటీ నాకు వచ్చు, ఎక్కువ క్వాంటిటీ అయితే రాదు. సో ఎక్కువ చేశాను, భయమైంది ఎలా అవుతుంది ఏందని. సో పర్లేదు, తిన్నారు అందరైతే. సో అది లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి భోగిపళ్ళు పోస్తాం కదా. సో మా జున్నుకి అయితే 3 years నుంచి పోస్తున్నాం అనమాట. అండ్ మా షెన్నుకి అయితే ఫస్ట్ భోగిపళ్ళు, సో ఫస్ట్ టైం అనమాట పోయడం. సో ఇప్పుడు భోగిపళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఏ ఏజ్లో స్టార్ట్ చేస్తాము ఇది చెప్తా ఇప్పుడు. సో ఫస్ట్ అయితే 15 years లోపు పిల్లలకి పోయాలన్నమాట భోగిపళ్ళు. ఎప్పుడు స్టార్ట్ చేసామంటే మంత్స్ బేబీ నుంచే స్టార్ట్ చేస్తారనమాట. కాకపోతే వాళ్ళకి ఇక్కడ మాడు అనేది మెత్తగా ఉంటుంది కదా. సో మనం పైనుంచి పోసేటప్పుడు రేగుపళ్ళు ఉంటాయి కదా, వాటిలో ఇంకా చెరుకు గడలు కలుపుతాము. సో అవన్నీ పడతాయనేసి కొంతమంది భయపడతారు. 1 year తర్వాత కూడా స్టార్ట్ చేయొచ్చు అని చెప్తారనమాట. సో మేమైతే మా జున్నుకి 1 year తర్వాతే స్టార్ట్ చేసాము, అలాగే షెన్నుకి కూడా 1 year తర్వాతే స్టార్ట్ చేసాము. సో 1 year తర్వాత స్టార్ట్ చేయొచ్చు అనమాట. లేదు మీరు పోసుకుంటాం అనుకుంటే మంత్స్ బేబీ కూడా పోయొచ్చు. సో అప్పుడైతే బేబీని మదర్ ఎత్తుకొని ఇట్లా ఒళ్ళో కూర్చోబెట్టుకొని పోస్తారనమాట. సో భోగిపళ్ళలో ఏమేమి కలపాలనేది కూడా డౌట్ ఉంటుంది చాలామందికి. సో భోగిపళ్ళు అంటే రేగుపళ్ళు అనమాట. రేగుపళ్ళు, అక్షింతలు, పువ్వులు, చెరుకు గడ్డలు, కాయిన్స్, ఈ 5 మాత్రం కంపల్సరీ ఉంటాయన్నమాట భోగిపళ్ళలో. అండ్ భోగిపళ్ళు ఎలా పోయాలి అనేది కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది చాలా. సో ఎలా పోయాలంటే అంటే చాలామంది అయితే మంచిగా ఒక ఫంక్షన్ లాగా చేస్తారు, డెకరేషన్ అదంతా చేసుకుంటారు. మేమైతే అలా ఏం చేయలేదు, సింపుల్గా చేసుకున్నాం అనమాట. సో బాబుని అంటే ఎవరైతే భోగిపళ్ళు పోస్తున్నామో వాళ్ళని కూర్చోబెట్టి ఒక టేబుల్ వేసి కూర్చోబెట్టి వాళ్ళ చుట్టూ ఈ భోగిపళ్ళు పట్టుకోవాలి. ఫస్ట్ అయితే మదర్ పోయాలంటారు. సో ఫస్ట్ 2 చేతులతో తీసుకోవాలన్నమాట. ఇవన్నీ తీసుకొని నెత్తి చుట్టూ క్లాక్ వైజ్ 3 times, యాంటీ క్లాక్ వైజ్ 3 times తిప్పేసి నెత్తిపైన పోయాలన్నమాట. అవన్నీ ఇట్లా కింద పడిపోతాయి. సో ఇది భోగిపళ్ళు పోసే ప్రాసెస్. పిల్లలకి ఉన్న దృష్టి దోషం తొలగిపోవాలనేసి ఈ భోగిపళ్ళు అనేది పోస్తారనమాట పిల్లలు. సో మీకు ఈ వీడియోలో అయితే మీకు ఉన్న డౌట్స్ అనేది నేను క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. సో ఇదనమాట భోగిపళ్ళు కాన్సెప్ట్. సో ఇది ఈవినింగే చేస్తారనమాట. ఫస్ట్ మదర్ పోస్తారు, ఆ తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా పోయొచ్చు. ఆ తర్వాత భోగిపళ్ళు మొత్తం పోసిన తర్వాత వాళ్ళకి ఆరతి ఇస్తారనమాట. మా జున్నుకి షెన్నుకి అయితే మేము 1 year తర్వాత స్టార్ట్ చేసాము జున్నుకి. సో అందుకనేసి మీ షెన్నుకి కూడా 1 year బర్త్డే అయిపోయిన తర్వాతనే ఇది ఫస్ట్ టైం అనమాట భోగిపళ్ళు పోయడం. సో ఫస్ట్ టైం కాబట్టి నేను ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంట్లో పోసామనేసి నేను ఇక్కడ ఉన్నాను అనమాట సంక్రాంతికి. సో భోగిపళ్ళు పోసిన తర్వాత నేను మా ఇంటికి వెళ్ళాను సంక్రాంతికి. అది కూడా నేను బర్త్డే ఉండనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్. అంటే మా అత్తమ్మ ఉంటుంది, సెకండ్ అత్త, మా మేనత్తల.
సో వాళ్ళ మనవడు ఫస్ట్ బర్త్డే ఉండే అనమాట. సో ఆ రోజే ఉండే భోగి రోజు. సో అలా భోగిపళ్ళు పోసిన తర్వాత మేము మా ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఇంకా సంక్రాంతి రోజైతే అక్కడ ఉన్నాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో. సో సంక్రాంతికి వెళ్ళి నేను ఆ వీక్ అంతా ఏం చేశాను, ఆ వీక్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేశామన్నమాట. పెళ్లి సందడి వీడియో పెట్టాను కదా మమత అనేసి, సో తను కూడా వచ్చింది. సో అది కూడా ఒక వీడియోలో 1 వీక్ కలిపి ఒక వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది నా భోగి స్పెషల్ వీడియో. అండ్ ఆ రోజు బర్త్డేకి వెళ్ళిన తర్వాత నేను మా ఇంటికి వెళ్ళి లగేజ్ అక్కడ పెట్టేసి ఇంకా శారీ చేంజ్ చేసుకొని ఫంక్షన్కి వెళ్ళిపోయాను అనమాట. సో అక్కడికి వెళ్ళేసరికి బర్త్డే స్టార్ట్ అయిపోయింది, కేక్ కటింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. అంటే ఫొటోస్ తీసుకుంటున్నారు స్టేజ్ పైన. సో అప్పుడు వెళ్ళాం మేము. ఇంకా అక్కడైతే ఏం ఫొటోస్ అయితే ఏం దిగలేదు. నాకు కొంచెం మొహమాటం ఉంటుందన్నమాట అందరి ముందు వీడియోస్ తీసుకోవడం కానీ, అట్లా తీసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారని అనిపిస్తుంది. ఈవెన్ మా హస్బెండ్ ఉన్నా సరే నేను ఇట్లా వీడియో షూట్ చెయ్యను, వాయిస్ ఓవర్ కూడా ఇవ్వను అనమాట. అంత కొంచెం ఇబ్బంది పడతాను నేను. సో నేను సింగిల్గా ఉంటేనే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ వీడియో షూటింగ్ కానీ చేసుకుంటాను. సో అట్లా నేనైతే బర్త్డేలో ఏ వీడియోస్ అయితే ఏం తీయలేదు. సో ఇదనమాట భోగి స్పెషల్ డే. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా కూడా చాలామంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక్క క్లిక్ చేయడమే కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు నా ఛానల్ అనేది ఇంకా కొంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా వీడియో సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, కంపల్సరీ చేస్తాను. మీకైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.